రంగమై లిప్తలో క్షిప్తమే కానని కాలమే మొలకలే వేసిన సొంతమై నిన్నలో ఉన్న నీటి చారని కన్నులే తొంగి చూసుకోవని అందుకోలేని అంతులేదని అంతటా సంతసం ఉందని దారిగే మారిపోయిందని దాగిపోలేదుగా ఆమని చేస్తాస్తున్నాయి చెలిమిని చూడని కొత్తగా కొత్తని పైపోయేనా గురుతైనది చేదైనా మరుపై నీలోనా వెదురులోన మధుర గానమే వింటూ ఉన్నా పరుసవేది మనసు కోణమే చూస్తూ ఉన్నా కరుసులేని నగవు బంధనాలు తీస్తూ ఉన్నా లోన లేని ఈ వేళనా దూరుపై ఉన్న చీకట్లని వేకువే వేరు చేస్తుందని చేరువవుతున్న దూరాలలో చూడనా వెలుగులో వేడిని పడినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ హస్తం తోడుగా ఉంచి దీని దయచేసి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి విద్యలో మనుషుల దయలో మీ దయలో పెద్దల దయలో బిడ్డల వర్ధల్లో చేస్తూ ఇంతవరకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డ బాల్యం నుంచి యవనంలో అడుగు పెట్ట కృపనిచ్చారు మీ వందనాలు. బిడ్డను భద్రపరచండి, వయసుకు తగినట్టుగా క్రమాలన్నీ చక్కగా క్రమపరచబడుతూ దేవాని స్తోత్రాలు తండ్రి. బిడ్డ మంచిగా కృపనివ్వండి, విద్యలో కృపనివ్వండి, మంచి భవిష్యత్తుని దయచేసి ఈ భయంకరమైన దినాల్లో తండ్రి స్తోత్రాలు. బిడ్డకు మీ కాదుగా మీ కృప మీ కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులను బట్టి మీ వందనాలు, మీ నాయనమ్మని బట్టి ఆ మేనత్తలను బట్టి చిన్నాన్ని బట్టి అందరిని బట్టి స్థుతిస్తున్నాను. కుటుంబం అంతటిని బట్టి స్థుతిస్తున్నాను. తండ్రి మీ దృష్టి బిడ్డ మీద ఉంచండి. దేవాని స్తోత్రాలు తండ్రి. ఏ చూపు ఏ మాట బిడ్డలు కదలకుండా మీరు భద్రపరచండి. ఆ ఫంక్షన్ అంతా ఆశీర్వాదకరంగా నెమ్మదిగా మీరు జరిగించండి. ఎక్కడ మనసు మద్దలకి అల్లర్లకి తాగు లేకుండా మీ మహిమార్థమై మీరు జరిగించండి. ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో నింపండి, దీవెన దయచండి. సియోల నుంచి మీరు ఆశీర్వదించండి. ఏసునామం నడుచున్నాం తండ్రి. God bless you. కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మనమే నేడే తెలిసే నాను ఎవరో
మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నా నువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగిస్తా అదరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనే చేరిస్తా కడదాకా నీతో వస్తా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నాను ఎవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పను ఎగిరే పొప్పుడిగా నీపై వాళ ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి చుట్ట కలవగా జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ ఇన్నాళ్ళకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే అవసరమే నీవే కాలమంతా ఈ యొక్క కృప ద్వారా ఒక రెక్కల నీడలో మేము భద్రపరిచి మరి ఈ మే నెలలో మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. మరి సహోదరుడు సచిన్ గారి కుటుంబంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తూ ప్రతి పాపని రోజు దీవిస్తూ ఆశీర్వదిస్తూ దయా పాప గురించి ఈరోజు నీకు అభిషేకాన్ని మీద నుంచి మీ యొక్క సన్నిధికి నీకు నమ్మకాలను కొడుకుని జరిగించమని ఎదురు నేసుకృష్ణ ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటాం తండ్రి. చెప్పాడును నీకు పలను వివరింపన వల్ల కాదయా ఏమి చెప్పి పాడును నీకు పలను వివరింపన వల్ల కాదయా అది నీ కృపయే అది నీ కృపయే నా ఊరు నీకు నాకు చేసే అది నీ కృపయే
జీవము కన్నా గొప్పది ఈవులలో శ్రేష్టమైనది నాకది దొరికిన ఉచితమే దేవుని కృపయే జీవము కన్నా గొప్పది ఈవులలో శ్రేష్టమైనది నాకది దొరికిన ఉచితమే దేవుని కృపయే అది నీవే నా యేసు నాకై కృపగా వచ్చేవే అది నీ కృపయే అది నీవే నా యేసు నాకై కృపగా వచ్చేవే 27వ కీర్తన కీర్తన 3 నుంచి 5 వచనాలు చదువు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసపడదు యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలేని వారు వెనుకడిగా వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు శ్వాసం గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. వానకాల మందు పుట్టిన కుమారులు బలవంతించారు బాణంలో వారు వారితో తన అమ్ముల పొది ఇంపుకున్నవాడు దాన్ని అటు వారు సిగ్గుపడక కుటుంబంలో తమ విరోధంతో వారించుదురు. I also wanted to read it in English. Children are a gift from the Lord. They are a reward from Him. Children who are born to people when they are young are like arrows in the hands of the soldiers. Blessed are those who have many children. They won't be put to shame when they go up against their enemies in court. అలాగే లూకాసు 13 నుంచి 16 వచనం మనం చూసుకున్నట్లయితే లూకాసు 10 13 నుంచి 16 వచనం. People were bringing little children to Jesus to have Him touch them, but the disciples rebuked them. When Jesus saw this, He saw again. He said to them, "Let the little children come to me and do not hinder them, for the kingdom of God belongs to such as these." I tell you the truth, anyone who will not receive the kingdom of God like a little child will never enter it. And He took the children in His arms and put His hands on them and blessed them. మరి లేఖనంలో రాయబడినట్లుగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా స్నేహితులు కూడా చాలామంది డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. పిల్లల కోసం పోట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ వీక్లో కూడా మన అమెరికా దేశం నుంచి ఒక కుటుంబం పిల్లల కోసం మన భారతదేశం వచ్చి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. లేఖనాల్లో రాయబడినట్లుగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. సో పిల్లలు బైబిల్లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఒక తల్లి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమెకి దేవుడు ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడికి సమయంలో పెడతాడు. అప్పుడు ఆ తల్లి చేసే ప్రార్థన ఇస్తుందంటే తన అంటుంది, దేవా నేను నీకు ప్రార్థన చేశాను, నా ప్రార్థన నువ్వు ఆలకించావు, నా ప్రార్థన నువ్వు ఆలకించి నా కుమారుని ఇచ్చావు కనుక అన్న మాట ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. చాలాసార్లు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ చిన్న చిన్న పదాలు వదిలేస్తూ ఉంటాం. కనుక అంటే నేను ప్రార్థన చేశాను కాబట్టి నాకు ఇచ్చావు కనుక ఈ కుమారుని మరలా నేను నీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆ తల్లి తన కుమారుని దేవునికి మరలా తిరిగి ఇస్తుంది. దాన్ని మనము ఇంగ్లీష్లో డెడికేషన్ అంటారు, చైల్డ్ డెడికేషన్ సర్వీస్. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మీటింగ్ చేస్తున్నారో దాన్ని డెడికేషన్ సర్వీస్ లాగా చేస్తారు. మనకి ఇక్కడ ఆచారం ప్రకారం ఓనిల్ ఫంక్షన్ అని చేస్తారు. సో చాలా సంఘాల్లో చేస్తారు, చాలా సంఘాలు చేయరు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. బట్ ఏదేమైనప్పటికీ ట్రెడిషన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు మనం దాన్ని తృణీకరించకూడదు, మనం దాన్ని విడిచిపెట్టకూడదు. కానీ బైబిల్లో ఉన్న సారాంశాన్ని మాత్రం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దీని గురించి పూర్తిగా నేను లోపలికి వెళ్ళాను. కానీ బైబిల్లో ఎంతమంది అయితే పిల్లల కొరకు ప్రార్థన చేశారో ఆ పిల్లల్ని తిరిగి దేవునికి ఇచ్చారు. అబ్రహాం అందరికీ తెలుసు. అబ్రహాంకి లేక లేక వృద్ధాప్యంలో కొడుకు పుడితే దేవుడు లేక లేక పుట్టిన అంటే 100 సంవత్సరాలు పుట్టిన కుమారుని దేవుడు మరలా తిరిగి బలి కోరితే అబ్రహాం తన కుమారుని అంటే లేక 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 పుట్టింది. మనకు కూడా కొన్నిసార్లు చాలా
చాలా డేస్ చాలా ఇయర్స్ దేనికోసం మనం వెయిట్ చేసి లేక మనకు వచ్చింది మరలా ఫ్రీగా ఒకటి ఇచ్చారంటే కష్టంగా ఉంటుంది. కానీ అబ్రహాము లేక పుట్టిన కుమారుని తీసుకెళ్ళి దేవునికి ఇవ్వాలని ఇష్టపడతాడు, అంటే బలి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దాని తర్వాత అధ్యాయంలో నిర్మాణంలో రాయబడి ఉంటుంది, ఇస్సాకు ఆ భూమి అంతటిలో ధనవంతుడై ఉండేను అని రాయబడింది. ఇస్సాకు ఎందుకు ధనవంతుడయ్యాడని ఆలోచిస్తే అబ్రహాము ఇస్సాకుని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక, అబ్రహాము తన కుమారుని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక ఇస్సాకు భూమి అంతట్లో అటు 2 తరాలు ఇటు 2 తరాలు తను ధనవంతుడయ్యాడని రాయబడి కట్టేస్తారు. కొడుకుకి ఇది కూతురికి ఇది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇళ్ళల్లో ఉండి అనుభవించే పిల్లల్ని చాలా తక్కువ మందిని చూశారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రయాసపడి ఎంతో దాసిస్తారు, కానీ అది అనుభవించడానికి కూడా పిల్లలకి తగిన అవగాహన కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. సమస్యలు భయపడి అమ్మేస్తారు, ఇల్లు రాస్తారు, వాటి కోసం కొట్టుకుంటారు. తల్లిదండ్రులు చాలా మంది పిల్లలను దేవుని కోసం సమర్పిస్తారు. సో నాకు తెలిసి ఇష్టం సమయం ఆశ్రయించబడతాయి. మనం ఇచ్చే గొప్ప బహుమానం అనేది ఉండాలంటే మన ప్రార్థనలో మాత్రమే. తల్లిదండ్రులు లేకపోయినా సరే ఎల్లప్పుడూ మనకి కాపుదలలో ఉండి మనకి దీవెనగా ఉండి లేని సమయంలో నేను ఒకసారి సింపుల్గా వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. ఆ టైంలో ఓన్లీ హాస్పిటల్ ఉంటుంది, ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్ వాడే సిచ్యువేషన్ లేదు. అప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను, దేవా ఇంత దూరం వచ్చారు, మా మమ్మీ డాడీ అడగలేని సిచ్యువేషన్లో అడుగుదామన్నా సరే ఫోన్ చేసే పరిస్థితిలో కూడా నేను లేను. ఇది ఊరు కాదు ఊరు, దేశం కాదు దేశంలో నాకు ఎలా ప్రభావం అని చెప్పి ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళాను. ఆయన ఏ దేశం అంటే ఆయన స్వీడన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఒక దేశం కాని దేశం ప్రాంతంలో కూడా దేవుడు నాకు అక్కడ సహాయం చేశాడు, ఏ కొలువు కూడా చేయలేదు. మరి మా అక్క అమెరికాలో ఉంది. మా అక్క దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని వాక్యాన్ని నడవాలని నేను కోరుకుంటున్నాను. మా అందరికీ మీ అందరికీ కూడా ఐ థింక్ తిరిగి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే దేవునితో ఉన్న వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు, ఆయన ఎప్పుడు వాళ్ళని అవమానించరు. సో నాకు బాగా ఇష్టమైన వాక్యం ఇది. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన వైపు చూసిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. సో మనుషులు మనం వదిలేయచ్చు, ఉండకపోవచ్చు, కానీ బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడు నిన్ను ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అతను ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, అపారమైన ప్రేమకై కృపకై దయగా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ బిడ్డ జీవితంలో తన ప్రార్థన విత్తనాన్ని విత్తడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు తన జీవితంలో ఎలా జీవించిందో మాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నూతనమైన వస్త్రంలో ధరించమని అడుగుతున్నామయ్యా. నీ కనికరాన్ని, నీ దయని, నీ కృపని, నీ కరుణని, దైవీకమైన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం. దేవా ఈ లోకంలోకి తండ్రి నాన్న తను వెళ్తుండగా, అయా నన్ను నూతన డైమెన్షన్లోకి తను వెళ్తుండగా, అయా ఒక మంచి ప్రార్థన యోధురాలుగా తను మారడానికి, ప్రతి ఒక్కటి సంయోచితమైన జ్ఞానంతో తనను ముందుకు అడుగు వేయడానికి సహాయం దయచేయండి. తను కృంగిపోయినప్పుడు, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, అయా తన లోకంలో తను చూచినప్పుడు, అయా ముందుగా నిన్ను చూసే కృపను తనకు దయచేయండి. మోకాల అనుభవాన్ని, మోకాల జీవితాన్ని తను దయచేయమని అడుగుతున్నాం. అయా తల్లిదండ్రులకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం. అయా దేవ ప్రార్థనతో తల్లి నా బిడ్డని పెంచడానికి, మోకాళ్ళ మీద ఆ బిడ్డను పెంచడానికి, అయా తండ్రి నాన్న నిన్ను పరిచయం చేయడానికి, అయా తండ్రి ఎంత డబ్బు, ఎంత ఆస్తి, ఎంత అంతస్తు ఇచ్చినా అయా నీకు లేని జీవితం వ్యర్థమని గ్రహించడానికి సహాయం దయచేయండి. అయా ఎంతమంది అయితే హస్తాలు చాపారో ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఆ బిడ్డని తన నుంచి అధికారుల వరకు అయా నీ కృపతో, నీ ప్రేమతో, నీ దయతో తండ్రి నాన్న కప్పమని అడుగుతున్నామయ్యా. ఇప్పుడు ఎలాగైతే నూతన వస్త్రాలతో అలంకరిస్తున్నారో అలాగే తండ్రి నా నూతనమైన అభిషేకముతో, నూతనమైన కృపతో, అయా నీ ఆత్మతో, నీ మాటలతో, అయా తన చూపుని, తన వినికిడిని, తన ప్రవర్తనని, తన నడవడికని, అయా తన ప్రతి ఒక్క దాని తండ్రి నీకు సమర్పిస్తూ, అయా ప్రతి ఒక్క అడుగు నీదైనట్లుగా, ప్రతి ఒక్క మాట నీదైనట్లుగా, తన చూస్తున్న ప్రతి ఒక్కరి నీ కృపను చూసేదిగా, తను వినేది తండ్రి నీ వాక్యము, నీ పాటమైనదిగా సహాయం దయచేయమని అయా మాకిచ్చిన అధికారము చొప్పున తన నుంచి అధికారుల వరకు క్షేమం ప్రకటిస్తూ రానున్న దినాల్లో తన నాకు గొప్ప సాక్షిగా నీ వాక్యాన్ని వెదజల్లేదిగా ప్రార్థన చేసి
పరిశుద్ధమైన వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని కృప పుష్పాత్మకమైన సహవాసం జరుగుతున్న బిడ్డపైన తన కుటుంబీకుల బంధువుల పైన సదాకాలం తోడేయండి నడిపించబడును గాక. ఆమె యేసు రక్తమేచు శిలువ రక్తమేచు ప్రవేశించిన సంపూర్ణ విజయం కాలం గాక. ఆమె అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. మేఘంలా నేనే మారనా నిన్నే చేరనా తాకే వానవనా శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా తారే నేనవనా. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. తేనే పెదవుల్లో దాచే చిత్ర నీవే ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే. తప్పిపోయావేమో ఖచ్చితంగా ఏ దేశమే నీది చంద్రవంక రెప్పల్లో నిన్ను దాచుకుంటా కనే కలే కనాలనే. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. మేఘంలా నేనే మారనా నిన్నే చేరనా తాకే వానవనా శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా తారే నేనవనా. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లె జానై. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియ
భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగు
ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే
మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పూల తోటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినత గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువిపైకి
వచ్చిన నీ ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా కృష్ణ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా బంగారి బావా బంగారి బావా బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడజాజులు ఓ జంట వటనము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే